హలో ఫ్రెండ్స్, ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లోకి మన మిత్రులందరికీ స్వాగతం. అవెన్యూ సూపర్ మార్కెట్ అంటే డీమార్ట్ ఈరోజు మనం చూస్తే స్టాకు 8.62% నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది. ఇంత మంచి కంపెనీ సడన్గా ఎందుకు అగ్రెసివ్గా కిందకు వెళ్ళింది అంటే యాక్చువల్గా ఏంటంటే ఓవర్ నైట్ వీళ్ళు ఏంటంటే ఫైనాన్షియల్ రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేశారు. అయితే ఇది 12వ తారీఖు అప్డేట్ జరిగింది. ఆ 2 రోజులు గ్యాప్ ఉంది కదా, ఈరోజు 14th. సో సడన్గా డైరెక్ట్ గ్యాప్ డౌన్ చేశారు. ఒకసారి ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అనేది చూద్దాం. ఇక్కడ కంపెనీ ఏం చేసిందంటే బోర్డు మీటింగ్ అనేది పెట్టి ఎప్పుడు 12th మేము అన్ఆడిటెడ్ స్టాండ్ అలోన్ కన్సోలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అనేది రిలీజ్ చేస్తున్నామని చెప్పింది. సో కంపెనీస్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇవి ఆడిట్ చేయకపోయినా, ఆడిట్ అంటే ఇప్పుడు మనకి డెలాయిట్ వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు వెరిఫై చేస్తారు వీళ్ళు ఇచ్చిన అకౌంట్స్ బిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది. అలా వెరిఫై చేయకుండా ఓన్లీ కంపెనీ సైడ్ నుంచి వచ్చేదాన్ని అన్ఆడిటెడ్ స్టేట్మెంట్ అంటారు. అయితే ఇక్కడ చూస్తే ఇక్కడ స్టాండ్ అలోన్ అండ్ కన్సోలిడేటెడ్ రెండింటికి కలిపి అనమాట. స్టాండ్ అలోన్ అంటే ఓన్లీ డీమార్ట్, కన్సోలిడేటెడ్ అంటే దానికి సంబంధించిన చిన్న కంపెనీలు ఏదన్నా ఉంటే కూడా సబ్సిడరీస్, దాని యొక్క రిజల్ట్స్ అయితే మేము అనౌన్స్ ఇస్తున్నామని చెప్పడం జరిగింది. ఒకసారి ఏం జరిగింది అనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి, కొంచెం జూమ్ చేస్తున్నాను. రీసెంట్ క్వార్టర్ ఇది చూస్తే 659 కోట్లు ఇది నెట్ ప్రాఫిట్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది ఆఫ్టర్ ట్యాక్స్ అనమాట. మొత్తం మీద 659 కోట్లు అనేది ఎర్న్ చేసింది, అంటే ప్రాఫిటే ఉంది. బట్ లాస్ట్ క్వార్టర్ అనేది మనం చూసుకున్నట్టయితే ఏది జూన్ క్వార్టర్ 2024లో 773 కోట్లు అనేది ఇచ్చిందనమాట ప్రాఫిట్. ఇప్పుడు తగ్గింది. బట్ లాస్ట్ ఇయర్ ఇదే క్వార్టర్ చూసుకోండి, ఇక్కడ 2023 సెప్టెంబరు అండ్ వర్సెస్ ఏంటంటే 2024 సెప్టెంబర్ కంపేర్ చేసినప్పుడు పెరిగింది. ఎంత పెరిగిందంటే 5.75%. చూద్దాం. ఇక్కడ 623 కోట్లు ఇచ్చింది ఇది లాస్ట్ క్వార్టరు, ఇది లాస్ట్ ఇయర్ ఇదే క్వార్టరు. ఇప్పుడేమో 759 కోట్లు ఇవ్వడం అనేది జరిగింది. బట్ అగైన్ మనం చూసుకున్నట్టయితే న్యూస్ ఏంటంటే సేమ్ డేటా అనేది అప్డేట్ చేశారు. ఇక్కడ 659 కోట్లు ప్రాఫిట్ ఇచ్చింది లాస్ట్ క్వార్టర్. మనం చూసుకున్నట్టయితే లాస్ట్ ఇయర్ ఇదే క్వార్టరు 623 crores ఇచ్చింది. ఓవరాల్గా పర్సంటేజ్ ఎంత పెరిగింది అంటే 5.78% అనేది పెరగడం. బట్ ఇదేంటే స్ట్రీట్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేసిందో మంచి రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేసింది, బట్ ఆ రిజల్ట్స్ తగ్గట్టు ఈ యొక్క రిజల్ట్స్ అనేది మ్యాచ్ అవ్వలేదు. అందుకని ఏంటంటే దాంట్లో సెల్ ఆఫ్ అనేది జరిగింది. ఇక దీనికి సంబంధించిన అన్ఆడిటెడ్ రిజల్ట్స్ అన్నాం కదా, అది ఇక్కడ ఎన్ఎస్సి నుంచి మనం డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. నేను ఒకసారి టెలిగ్రామ్లో లింక్ అనేది షేర్ చేస్తాను. చూడండి, ఇక్కడ మనకి ఈ యొక్క జిప్ ఫైల్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసామంటే ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోతుంది. దాన్ని జిప్నే ఎక్స్ట్రాక్ట్ చేస్తే దాంట్లో ఈ ఫైల్ అనేది ఉండటం జరుగుతుంది, ఈ ఫైల్. ఓకే, మేనేజింగ్ డైరెక్టర్ ఏం చెప్పారంటే లాస్ట్ క్వార్టర్లో వీళ్ళు 6 కొత్తగా స్టోర్స్ అనేది ఓపెన్ చేశారంట. అండ్ సెప్టెంబర్ 30కి అంటే లాస్ట్ మంత్ 30 దాకా చూసుకున్నట్టు మొత్తం మీద 377 స్టోర్స్ ఉన్నాయి. వీళ్ళు చాలా రాష్ట్రాల్లో ఫ్రెండ్స్ స్టోర్స్ అనేది ఓపెన్ చేసి రన్ చేస్తూ ఉన్నారు, మనందరికీ తెలిసిందే. ఓకే, ఎనీహౌ ప్రస్తుతం అయితే స్ట్రీట్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేసిందో ఆ ఎక్స్పెక్టేషన్ మించి రిజల్ట్స్ రాకపోవడం అనేది జరిగింది. కొద్దిగా వీళ్ళ యొక్క ఎక్స్పెన్సెస్ కూడా పెరిగాయి అనమాట. ఎక్స్పెన్సెస్ కూడా పెరగడం అనేది వన్ ఆఫ్ ద రీజన్ అని చెప్పుకోవచ్చు. దానివల్ల ఈరోజు స్టాక్ అనేది అగ్రెసివ్గా ట్రంబుల్ అయింది. లెట్స్ ఎక్కడ సెటిల్ అవుతుంది అనేది మనం ఒకసారి వెయిట్ చేయాల్సి ఉంటుంది. రిజల్ట్స్ ఎందుకంటే ఎక్స్పెక్ట్ చేసినంత రానప్పుడు జనరల్గా పెద్ద వాళ్ళు ఏం చేస్తుంటారంటే సెల్లింగ్ చేస్తుంటారు. దాని తర్వాత కూల్ ఆఫ్ అయ్యాక మళ్ళీ ఒక్కొక్కసారి బాయింగ్ అనేది చేయటం, లేకపోతే అలాగే కొద్ది కన్సోలిడేషన్ జరగడం అనేది జరుగుతుంది. దట్ ఈజ్ ఆల్ అబౌట్ దీని గురించి ఫ్రెండ్స్, స్మాల్ అప్డేట్. థ్యాంక్ యూ.